హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్ బిల్డర్స్. విజయనగరం కోల్ప కాలనీలో పాదాలమ్మ తల్లి పండుగ అవుతుందండి. పండుగ అంటే 19, 20, 21 అనమాట. కరెక్ట్గా ఆదివారం, సోమవారం, మంగళవారం అండి. ఈరోజు మంగళవారం అనమాట. టైం చూసుకుంటే కరెక్ట్గా 10:15 ఆ టైం అవుతుందండి. రెండు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. ఇవన్నీ మా విష్ణు ప్రమిళ వస్తుంది. రండి లోపలికి వెళ్తే చూద్దారండి. కార్యక్రమాలకు విరాళం ఇవ్వాల్సిన వారు కమిటీ వారి ఆలయం ప్రాంగణంలో కూర్చుని ఉన్నారు. వస్తురూపుగానే ధనరూపుగానే ఇచ్చి రసీదు పొందవలసిందిగా కూర్చున్నాము. పాదాలమ్మ గుడి వద్ద ప్రసాద వితంత్రణ జరుగుతున్నది కావున భక్తులు ఏమన్నా తీసుకోవాల్సింది. ఈ రోజు రాత్రి 10 గంటలకు అమ్మవారి గుడి తలుపులు మూయవలెను. భక్తులు క్రియూ పద్ధతి పాటించవలను. ఉడుపులు, మొక్కుబడులు, దక్షిణలు ఎవరి చేతికి ఇవ్వరాదు, ఉండేలా వేయవలను. అమ్మవారి వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సినాం. ఖాళీ లేదండి అక్కడ. లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు. బయట దండం పెట్టుకుని ఈవినింగ్ వద్దాం అనుకుంటున్నాం. వెళ్తామా? అమ్మవారికి అన్నదాన కార్యక్రమం జరిగింది. కాబట్టి భక్తులు ఏమన్నా విరాళంలో వచ్చిన వారు ఉడుపులు, మొక్కుబడులు, దక్షిణలు, ఉండేలు వేయలను. ఎవరి చేతికి ఉన్నదో ఉడుపులు, మొక్కుబడులు, దక్షిణలు, ఉండేలు వేయలను. కావున భక్తులు ఏమన్నా ఈ కార్యక్రమం చేస్తారని మరి కోరుచున్నాము. కూర్చున్నారు. వారికి విరాళం ఇచ్చి రసీదు పొందవలసిందిగా కోరుచున్నాను.